లేదు ఆ పరిస్థితి లేదు కేవలం ఇప్పుడు రాబోయే ఎన్నికలో లేకపోతే ఎప్పటి నుంచో ఒకటే ఒక ఆరోపణ ఉంటుంది తెలంగాణలో గాని ఏదైనా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే కేంద్ర ప్రభుత్వానికో లేకపోతే ఇంకొక ప్రాంతానికి ఇక్కడ నుంచి ఫండ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికోసం ఇలాంటి ఒక ఏర్పాటు చేస్తారు అన్నది సో నెక్స్ట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి అదే కాకుండా మహారాష్ట్ర ఎన్నికలు కూడా త్వరలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఫండ్ కలెక్షన్ కోసం దీన్ని వాడుతున్నారన్న అనుమానం చాలా మందిలో ఉంది దానికి ఏం సమాధానం చెప్తారు ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు మీరు ఎగిరే పిట్టకు ఈకలని లెక్క పెట్టుకుంటూ మాట్లాడుకుంటే కుదరదు అక్కడ ఎలక్షన్కి ఇక్కడ సంబంధం ఏముంది ఇక్కడ మన హైదరాబాద్ ఉన్న సమస్యలు ఏంటి హైదరాబాద్ గతంలో వరదలు వస్తే మన ప్రజలు ఏ విధంగా మరి అవస్థలు పడ్డారు ఏ విధంగా ఆస్తి నష్టం మరి జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు రాకుండా నివారించడం ఒక భాగం అదేవిధంగా విదేశాల నుంచి మనం కంపెనీస్ని స్వాగతిస్తున్నప్పుడు హైదరాబాద్ ఎలాంటి హైదరాబాద్ని మనం రూపొందించుకోబోతున్నామనే రెండో విజన్ ఒకటి ముందు చూపు ఒకటి వీటి గురించి ఆలోచించాలి తప్ప ఏదో దీన్ని వేరే వేరే యాంగిల్లో మీరు డైవర్ట్ చేసి రాజకీయాలు చేయడం ఇది మీకు సబబు కాదు రెండోది అది కరెక్ట్ కాదు దయచేసి మీ నోటీసులు ఏమన్నా చెరువులు కబ్జాల్లో జరిగినవి ఉంటే అవి కూడా తెలియజేయండి అధికారులకు అంతే తప్ప ఇప్పుడు మీరు ఒకసారి మీరు కాళేశ్వరం గతంలో మీరు కట్టినప్పుడు అక్కడ ఎగ్జిబిషన్ లాగా దాని ఏదో టూరిజం ప్లేస్ లాగా బస్సులలో ప్రజల్ని తీసుకెళ్లి చూపించారు కూలిపోయిన తర్వాత ఎందుకు చూపించట్లేదు రైట్ అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు కూలగొట్టినా నిన్న ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టినాం మొన్న ఇంకొకటి కూలగొట్టిన దగ్గర అధికారులు చెప్తున్న దగ్గర పోయి చూడండి అక్కడ చెరువు ఆక్రమణకు గురైందా లేదా వాస్తవానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా మీరు చూసి మీరు సందర్శించినాక రామూర్తి గారు శ్వేతపత్రం రిలీజ్ చేయడం సంగతి ఓకే మీరు ఆల్రెడీ కొన్ని ఐడెంటిఫై చేసామన్నారు వీళ్ళు చెప్పిన ఏది కూడా ఏ ఒక్క దాని మీద కూడా ఇప్పటి వరకు మా ఎమ్మెల్యేలపై కానీ లేదా గత మంత్రులపై కానీ లేదా కొత్తగా గుడ్డగాల్చి మీద తప్ప ఎక్కడ ప్రూవ్ చేయలేదు కాళేశ్వరం కానీ గొర్రెల స్కామ్ కానీ లేదా ఫోన్ ట్యాపింగ్ కానీ ఇంకా ఏదైనా చెప్పడం మాటలు చెప్పడే ఊకే ఎవరైతే దోసుకున్నారు అనే ఒక దుర్మార్గమైన కుట్ర తప్ప వీళ్ళు ఇచ్చిన హామీలను పక్కతో పట్టించడానికి ప్రజలు మీద పడుతుంటే ఏదో ఒక మాట మొత్తం మీడియా మొత్తం దాని మీద ఉంది ఇక రైతుల ఆందోళన పోయినాయి టీవీలో రైతుల దిష్టి బొమ్మలు తగలబెడుతుంటే రైతులు ఎక్కడ రావడం లేదు ఇక ఇదే వస్తుంది దీని వల్ల వచ్చే లాభం ఏంటండి ప్రజలకు తీసుకో వాళ్ళకు అన్ని రకాల సత్యం గారు ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ ఏమన్నా